RTI Live News. Ask for right. RTI లైవ్ న్యూస్ కి స్వాగతం. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం బేతవోలు గ్రామంలో MRPS ఆధ్వర్యంలో ఫిబ్రవరి 7న హైదరాబాద్ లో జరగనున్న వేల గొంతుల లక్ష డప్పుల కార్యక్రమానికి గ్రామం నుండి భారీ ఎత్తున తరలి రావాలని భారీ ఎత్తున ర్యాలీలో సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగింది. డప్పు వాయిద్యాలతో గ్రామంలోని ఇందిరా కాలనీ, లక్ష్మీపురం బజార్, పాత ఊరి బజార్, మసీద్ రోడ్, కేసీఆర్ కాలనీలో మాదిగ సోదరులు బజార్లలో ఇంటింటికి వెళ్లి ఫిబ్రవరి 7న తరలి రావాలని ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో గుండెపంగు వరకుమ, నెమ్మది వెంకటేశ్వర్లు, రేమిడాల ఆనందరావు, నెమ్మది నాగరాజు, రేమిడియాల సైదులు, నెమ్మది సతీష్, నెమ్మది నరేష్, వంగూరు రమేష్, నెమ్మది మహేష్, నెమ్మది ప్రభు తదితరులు పాల్గొన్నారు. అవకాశం వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన మీటింగ్కి రావాలి. ఇంటికి ఇద్దరు చొప్పున మనకి మంది అంతా కూడా ఆత్మగౌరవ పోరాటం. మనం ఒక దగ్గర పోయి సేపులు సాధించే పరిస్థితి లేకుండా ఇంటికో ఎవరికి దోచినంత వాళ్ళు చేసుకొని ఇంటికో ఇద్దరు చొప్పున ఒక 3 బస్సుల ద్వారా ఇక్కడనే వంట మార్పు చేసుకొని మన హైదరాబాద్ పోయి ఆ మీటింగ్ చూసుకొని అంతిమ లక్ష్యం ఏదైతుందో వర్గీకరణ చేయించుకొని మళ్ళీ మనం తిరిగి రావాలి. ఇది చివరి పోరాటం, చివరి అంకం చేరుకుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసుకొని అందరూ కూడా అలా మమేకమై ఆ ఉద్యమాన్ని మరింత విజయవంతం చేసేందుకు మన యొక్క పాత్ర ఉందనుకొని నేను పోవటం వల్ల నాకు ఈ వర్గీకరణ వచ్చింది, నాకు నా పిల్లలకి నా భవిష్యత్తు తరాలకి ఉపయోగం ఉంటుంది అనే ఆలోచనతో మనం అందరం పోయి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు గదిలి రావాలి. అందుకే ఇప్పుడు ఇందిరా కాలనీ పోయినాం, అందరినీ కలిసినాం. ఇట్లనే ఒక బజార్న డప్పు వాయిద్యాలతోటి వెళ్ళినాం, వాళ్ళందరినీ తయారు చేసినాం. అక్కడ ఒక 3 చొప్పున ఒక 3ని పెట్టి అక్కడికి మీరే ఇంటికింత ఎవరికి దోచినంత వాళ్ళు ఇచ్చుకోమని చెప్పి అక్కడ వాళ్ళకి తెలియజేసి ఈ పై బజార్ వరకు కూడా ఒక 2-3 పెట్టి ఎవరికి దోచినంత వాళ్ళు చేసుకొని 3 బస్సుల ద్వారా వంట వార్పు చేసుకొని మనందరం పోయి రావాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఉద్యమంలో ముందుండి నడవాలని కోరుకుంటూ ఆ సభని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. పోయిన నెల బేతోల నుంచి ఎన్నడూ అంబేద్కర్ బొమ్మ దగ్గర రానటువంటి మాలోళ్ళు ఒక 100 మంది వచ్చి ఎందుకు వచ్చిరయ్యా అని అంటే వర్గీకరణ ఏదైతే ఉందో అది జరగొద్దు అని వాళ్ళు పెద్ద మీటింగ్ పెడితే ఆ మీటింగ్కి మహా అంటే మా 30-40 ఇళ్ళే ఉంటాయి మనతో పోల్చుకుంటే. వాళ్ళు 100-150 మంది 2 బస్సులకు వెళ్ళారు. ఎందుకు? వర్గీకరణ జరగొద్దని. మనమేంది 30 ఏళ్ల నుంచి మాదిగోళ్ళు MRPS అని పెట్టి మాదిగ దండోరు అని పెట్టి ఈ వర్గీకరణ జరిగితే పిల్లగాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి, చదువులలో మంచి పెద్ద చదువులు చదువుతారని చెప్పేసి అని అది ఉద్యమం చేయబట్టి 30 ఏళ్ళు అయింది. మొన్న తీర్పు వచ్చింది వర్గీకరణ చేయొచ్చు అని. ఈ 30 ఏళ్ళ శ్రమ, 30 ఏళ్ళ ఉద్యమం అది వచ్చింది. ఇవి ఇట్లాంటి పిల్లగాళ్ళు ఎదుగుతున్న పిల్లగాళ్ళకి ఉద్యోగాలు పిల్లలు మాకు లేదు, మా పని అయిపోయింది, మాకు ఉద్యోగాలు వచ్చినాయి కాబట్టి మాకు వర్తిస్తుంది. ఇప్పుడు ఈ పిల్లలకి అది కావాలి. ఆ వర్గీకరణ మనం కూడా అనుభవించాలి. కాబట్టి ఇక చివరి మీటింగ్ ఇదే కాబట్టి హైదరాబాద్లో వచ్చే నెల 7వ తారీఖు నాడు ఉంది. దానికి ప్రతి ఇంటికి ఇన్నాళ్ళు అందరికీ ఏదైనా మీటింగ్ పెడితే మేమే పోయినా, చివరి మీటింగ్ కాబట్టి అందరు రావాలి. ఇప్పుడు ఆయన 30 ఏళ్ళు శ్రమపడ్డాడు. మనం ఒక్క రోజు పోయి ఆ బస్సులో కూర్చొని పోయి అట్లా పోయి ఇక్కడ వస్తే మన జాతి ఎంతమంది ఆడ కూడతారో ఇంతమంది వచ్చారు. ఖచ్చితంగా వర్గీకరణ చేయాలంటే వర్గీకరణ చేస్తే ఈ పిల్లలకు ఆ పిల్లలకి ఉద్యోగాలు వస్తాయి, పెద్ద చదువులు చదువుతారు. కాబట్టి గుర్తుపెట్టుకొని 7వ తారీఖు నాడు ఇక అట్లనే వాళ్ళు ఊరి మీద అందరికి పోయి అడుగుతుంటే ఏం చెప్పారు, మీ మాదిగులలో 50 మంది ఉద్యోగస్తులు, మీ మాదిగులకు పొలాలు ఉన్నాయి, మీ మాదిగులకు పనులు చేసుకుంటారు, మీ ఇళ్ళ రైట్ వాళ్ళన్నది కరెక్టే. మన దానికి మన మీటింగ్ మనమే చేసుకోవాలి. అంత ఇంతో నీ చేతనైతే ₹10 ఎత్తావా, రూపాయి ఎత్తావా, ₹10 ఎత్తావా, నీ చేతనైంది అంత ఇచ్చేయి. అందరు డబ్బులు కాడేసి కలెక్ట్ చేసుకుని 3 బస్సులు పెట్టుకొని అందరూ గీడలు వండుకొని తీసుకుపోయి ఆడపోయి మీటింగ్లో ఆ లక్షలాది డప్పులు వేలాది గొంతులు ఏదైతే ప్రోగ్రామ్ దాని అందరికి గోదావరి ఆ రిజర్వేషన్ అంతిమ గడియల్లో అంతిమ మీటింగ్లో చివరి మీటింగ్లో మనం కూడా ఉన్నాం, మన ఊరు నుంచి కూడా పోయినా అనిపిస్తున్నాం బాబాయ్. ఇది పరిస్థితి. కాబట్టి మన అందరం కలిసి గోదావరి 7వ తారీఖు నాడు రేపు నుంచి పిల్లగాలు వస్తారు. వచ్చిన వాళ్ళ పేరుగాల్లో వాళ్ళు రాసుకుంటారు. మీకు దోషి సాయం చేయాలి. ఓకే, థ్యాంక్ యూ. ఒకసారి జై మాదిగా, జై మాదిగా, జై మాదిగా, జై మాదిగా, జై మాదిగా.
సంబంధించి భారీ ఎత్తున మరి వర్గీకరణ చేయాలనే ఉద్దేశంతో పెద్ద కార్యక్రమాన్ని హైదరాబాద్లోని పెరేడ్ గ్రౌండ్లో మొదలుపెట్టడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని బదబదారున డప్పులతోటి గొంతుకులతోటి భారీ ఎత్తున బయలుదేరుతున్నాము. అందరూ కూడా సంసిద్ధంగా ఉండి రావడానికి సిద్ధంగా ఉండాలి. సహాయం చేయలేని వారందరూ కూడా చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ఇదే లాస్ట్ చివరి కార్యక్రమం. దీంతో వర్గీకరణ అయిపోద్ది. ఈ వర్గీకరణతో అందరికీ న్యాయం జరిగే అవకాశాలు ఉన్నాయి. 30 సంవత్సరాల కోరిక, 30 సంవత్సరాల ఉద్యమ నేపథ్యం, ఇంత భారీ ఎత్తున దేశంలోనే అతి పెద్ద ఉద్యమం, మరి రాష్ట్ర దేశ రాజకీయాల్ని ఖండించినటువంటి ఉద్యమం. మరి దీనికి ప్రతి ఒక్కరూ తోడ్పాటును అందించి అందరూ మరి బహిరంగ సభకి తరలి రావాల్సిందిగా కోరుతున్నాం. కోర్టు ఎదుర్కొన్నాం, అంతిమ ఘట్టాన్ని చేరుకున్నాం. సుప్రీంకోర్టు కూడా ఆ రాష్ట్రాలు వర్గీకరణ చేసుకోమన్నది మనకి న్యాయం జరిగే దిశగా వచ్చింది. కాబట్టి ఫిబ్రవరి 7వ తారీఖున భారీ ఎత్తున మనకి హైదరాబాద్లో పేరెంట్ గ్రౌండ్లో మీటింగ్ పెట్టింది. ఎందుకంటే ఆ మీటింగ్ తోటి వర్గీకరణ అయిపోతుంది. ఇప్పుడు చదువుతున్న పిల్లగాలకి, చదువుకోబోయే పిల్లగాలకి అందరికీ ఉపయోగంగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడో మనం నష్టపోయినటువంటి ఇబ్బందుల్ని ఇరుకుల్ని ఇప్పుడు మనం ఛేదించుకునే అవకాశం వచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన మీటింగ్కి రావాలి. ఇంటికి 2 చొప్పున మనకి అంతా కూడా ఆత్మగౌరవ పోరాటం. మనం ఒక దగ్గర పోయి సేపులు సాధించే పరిస్థితి లేకుండా ఇంటికో ఎవరికి దోచినంత వాళ్ళు చేసుకొని ఇంటికో 2 చొప్పున ఒక 3 బస్సుల ద్వారా ఇక్కడనే వంట వార్పు చేసుకొని మన హైదరాబాద్ పోయి ఆ మీటింగ్ చూసుకొని అంతిమ లక్ష్యం ఏదైతుందో వర్గీకరణ చేయించుకొని మళ్ళీ మనం తిరిగి రావాలి. ఇది చివరి పోరాటం, చివరి అంకం చేరుకుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసుకొని అందరూ కూడా అలా మమేకమై ఆ ఉద్యమాన్ని మరింత విజయవంతం చేసేందుకు మన యొక్క పాత్ర ఉందనుకొని నేను పోవటం వల్ల నాకు ఈ వర్గీకరణ వచ్చింది, నాకు నా పిల్లలకి నా భవిష్యత్తు తరాలకి ఉపయోగం ఉంటుంది అనే ఆలోచనతో మనం అందరం పోయి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు గదిలి రావాలి. అందుకే ఇప్పుడు ఇందిరా కాలనీ పోయినాం, అందరినీ కలిసినాం. ఇట్లనే ఒక బజార్న డప్పు ఆయుధాలతోటి వెళ్ళినాం, వాళ్ళందరినీ తయారు చేసినాం. అక్కడ ఒక 3 చొప్పున ఒక 3 పెట్టి అక్కడికి మీరే ఇంటికింత ఎవరికి దోచినంత వాళ్ళు ఇచ్చుకోమని చెప్పి అక్కడ వాళ్ళకి తెలియజేసి ఈ పై బజార్ వరకు కూడా ఒక 2-3 పెట్టి ఎవరికి దోచినంత వాళ్ళు చేసుకొని 3 బస్సుల ద్వారా వంట వార్పు చేసుకుని మనందరం పోయి రావాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఉద్యమంలో ముందుండి నడవాలని కోరుకుంటూ ఆ సభని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. పోయిన నెల బేతల నుంచి ఎన్నడూ అంబేద్కర్ బొమ్మ దగ్గర రానటువంటి మాలోళ్ళు ఒక 100 మంది వచ్చారు. ఎందుకు వచ్చిరయ్యా అని అంటే వర్గీకరణ ఏదైతే ఉందో అది జరగొద్దు అని వాళ్ళు పెద్ద మీటింగ్ పెడితే ఆ మీటింగ్కి మహా అంటే మా 30-40 ఇళ్ళే ఉంటాయి మనతో పోల్చుకుంటే. వాళ్ళు 100-150 మంది 2 బస్సులకు వెళ్ళారు. ఎందుకు? వర్గీకరణ జరగొద్దని. మనమేంది 30 ఏళ్ల నుంచి మాదిగోళ్ళు ఎంఆర్పిఎస్ అని పెట్టి మాదిగ దండోరు అని పెట్టి ఈ వర్గీకరణ జరిగితే పిల్లగాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి, చదువులలో మంచి పెద్ద చదువులు చదువుతారని చెప్పేసి అని అది ఉద్యమం చేయబట్టి 30 ఏళ్ళు అయింది. మొన్న తీర్పు వచ్చింది వర్గీకరణ చేయొచ్చు అని. ఈ 30 ఏళ్ళ శ్రమ, 30 ఏళ్ళ ఉద్యమం అది వచ్చింది. ఇవి ఇట్లాంటి పిల్లగాలు ఎదుగుతున్న పిల్లగాలకి ఉద్యోగాలు పిల్లలు మాకు లేదు, మా పని అయిపోయింది, మాకు ఉద్యోగాలు వచ్చినాయి కాబట్టి మాకు వర్తిస్తుంది. ఇప్పుడు ఈ పిల్లలకి అది కావాలి. ఆ వర్గీకరణ మనం కూడా అనుభవించాలి. కాబట్టి ఇక చివరి మీటింగ్ ఇదే కాబట్టి హైదరాబాద్లో వచ్చే నెల 7వ తారీఖు నాడు ఉంది. దానికి ప్రతి ఇంటికి ఇన్నాళ్ళు అందరికీ ఏదైనా మీటింగ్ పెడితే మేమే పోయినా చివరి మీటింగ్ కాబట్టి అందరు రావాలి. ఇప్పుడు ఆయన 30 ఏళ్ళు శ్రమపడ్డాడు. మనం ఒక్క రోజు పోయి ఆ బస్సులో కూర్చొని పోయి అట్లా పోయి వస్తే మన జాతి ఎంతమంది ఆడ కూడతారో ఇంతమంది వచ్చారు. ఖచ్చితంగా వర్గీకరణ చేయాలంటే వర్గీకరణ చేస్తే ఈ పిల్లలకు ఆ పిల్లలకి ఉద్యోగాలు వస్తాయి, పెద్ద చదువులు చదువుతారు. కాబట్టి గుర్తుపెట్టుకొని 7వ తారీఖు నాడు ఇక అట్లనే వాళ్ళు ఊరి మీద అందరికి పోయి అడుగుతుంటే ఏం చెప్పారు, మీ మాదిగులలో 50 మంది ఉద్యోగస్తులు, మీ మాదిగులకు పొలాలు ఉన్నాయి, మీ మాదిగులకు పనులు చేసుకుంటారు, మీ ఇళ్ళ రైట్ వాళ్ళన్నది కరెక్టే. మన దానికి మన మీటింగ్ మనమే చేసుకోవాలి. అంత ఇంతో నీ చేతనైతే ₹10 ఎత్తావా, ₹1 ఎత్తావా, ₹10 ఎత్తావా, నీ చేతనైంది అంత ఇచ్చేయి. అందరు డబ్బులు ఒక కాడ వేసి కలెక్ట్ చేసుకుని 3 బస్సులు పెట్టుకొని అందరూ గీడలు వండుకొని తీసుకుపోయి పోయి మీటింగ్లో ఆ లక్షలాది డప్పులు వేలాది గొంతులు ఏదైతే ప్రోగ్రామ్ దాని అందరికి గోదావరి ఆ రిజర్వేషన్ అంతిమ గడియల్లో అంతిమ మీటింగ్లో చివరి మీటింగ్లో మనం కూడా ఉన్నాం, మన ఊరి నుంచి కూడా పోయినామని అనిపిస్తున్నాం బాబాయ్. ఇది పరిస్థితి. కాబట్టి మన అందరం కలిసి గోదావరి 7వ తారీఖు నాడు రేపటి నుంచి పిల్లగాలు వస్తారు. వచ్చిన పిల్లగాల్లో వాళ్ళు రాసుకుంటారు. మీకు దోషులు సాయం చేయాలి. ఓకే, థ్యాంక్ యూ. ఒకసారి జై మాదిగా, జై మాదిగా, జై మాదిగా, జై మాదిగా.
మాకంటే గొప్పగా చదువుకోకపోయినా మరి ఆ రోజులో రావాల్సి ఉండి ఆ రోజులో వాళ్ళతో కాంపిటీషన్లో తట్టుకోలేక నిలబడలేక ఉద్యోగాలు సాధించలేకపోయినా అదే ఆ వర్గీకరణ ఆ రోజు ఉంటే ఈరోజు 15 సంవత్సరాలు ఇది ఉద్యోగం చేయాల్సి ఉండి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వాలు అది కూడా కోర్టులు తీర్పు ఇవ్వడం ద్వారా ఈరోజు మాకు న్యాయం జరిగింది. అదే వర్గీకరణ ఆ రోజు ఉంటే ఇవాళ 15-16 సంవత్సరాల సర్వీస్ నాది ఈ టీచర్ జాబ్ది. అంటే 15 సంవత్సరాల సర్వీస్ కోల్పోయినా ఉంటే ఆ రోజు మనకి వర్గీకరణ ఉంటే నాతో పాటు ఇంకా మరి కొంతమందికి చదువుకున్న చక్కని వాళ్ళందరికీ కూడా ఆ రోజు ఉద్యోగాలు వచ్చి ఉండే మరి భవిష్యత్తు తరాలకు కూడా ఈ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మంచి మంచి చదువులు చదివే అవకాశాలు ఉన్నాయి. ఈ చివరి ఘట్టంలో మనం ముందుండి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయలేకపోతే మన నెత్తిన మనమే నీళ్లు పోసుకున్న వాళ్ళు అవుతాం. ఇక్కడ ఉన్నటువంటి 3 గూడాల నుంచి ఇందిరా కాలనీ నుంచి పైగూడ నుంచి ఈ కిందిగూడ వరకు డప్పు ర్యాలీలతో ప్రతి ఒక్కరికి విషయాన్ని తెలియజేయాలి, భవిష్యత్తు తరాలకు ఉపయోగపడాలనే ఆశతోటి మేము ఈ కార్యక్రమాన్ని తీసుకొని ఇది మనం తప్ప మరొకరు తీసుకొని రాలేరు, అంత అవగాహన ఉన్న వ్యక్తులు కూడా లేరు. ఇది పార్టీలకు సంబంధం లేని అంశం. మన కులాలకి మనకి భవిష్యత్తు తరాలకు ఉపయోగపడేటటువంటి అతి పెద్ద కార్యక్రమం కృష్ణన్న తీసుకున్నాడు. అన్ని ఆటుపోట్లు ఎదుర్కొని ఈ దేశాన్ని కదిలించిండు. దేశ ప్రధాని కృష్ణన్న దగ్గరకు వచ్చి మీకు వర్గీకరణ చేయడంలో నేను సహాయపడుతున్నాడు. సుప్రీంకోర్టు కూడా అదే ఇచ్చింది. కాబట్టి మనం అందరం కూడా ఇంటికి 2 చొప్పున ఎవరికి దోషం మన ఆత్మగౌరవ పోరాటం, మన ఆత్మాభిమాన పోరాటం ఇప్పుడు జరుగుతుంది. ఇంతకు ముందు జరిగిన మీటింగులలో మన ఓట్లు ఉపయోగించుకున్న వాళ్ళు, మన వ్యవస్థను ఉపయోగించుకున్న వాళ్ళు మనకు సహాయం చేశారు. వాళ్ళ సహాయంతో కొంత ఉద్యమాన్ని నిర్వహించడం. ఇప్పుడు మన ఆత్మగౌరవ పోరాటం మన చేతిలో నుంచి మనమే ఇంటికో 2 చొప్పున ఇంటికో ఎవరికి దోచినంత వాళ్ళు ప్రతి గూడానికి 2 ముగ్గురిని పెట్టుకొని 3 బస్సులతోటి మనం భారీ ఎత్తున ఇక్కడి నుంచి పోవాలి. ఇంకొక విషయం ఏంటంటే ఈ గ్రామంలో జరిగినటువంటి విషయం ఏనాడైనా అంబేద్కర్ బొమ్మ దగ్గరికి రాని వ్యక్తులు ఎవరు లేరు. వాళ్ళ కులస్తులు వాళ్ళు ఒక్క పిలుపుతోటి వర్గీకరణ ఆపాలని ఎన్నడూ కూడా బయటకు వెళ్ళని వ్యక్తులు 2 బస్సులతోటి ఈ బ్యాత నుంచి వెళ్ళిపోయారు. 30 ఏళ్ల ఉద్యమ చరిత్ర, అనేక ఉద్యమాలకి అనేకమైన పోరాటాలకి ఇక్కడ జనం తరలి వెళ్ళిపోయి ఎంతో చైతన్యంతో కలిగి మనం ఎంతమందిని పోవాలో మీరందరూ ఒకసారి ఆలోచన చేయండి. ఇంటికింత ఇచ్చుకొని ఇంటికి 2 చొప్పున ఒక 3 బస్సుల్లో వంట మార్పు చేసుకుని భారీ బహిరంగ సభని విజయవంతం చేయండి. కావాలని కార్యక్రమాన్ని విజయవంతం చేస్తానికి ఆశిస్తూ అవకాశం ఇచ్చినటువంటి ఎంఆర్పీఎస్ కి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ముగించుకుంటున్నాం. ఒకటే నిమిషం మాట్లాడతా, కొద్దిగా మంచి విండ్రి. దానికంటే ముందు నేను చెప్పగానే మీరు కూడా గట్టిగా చేయని చెప్పి జై మాదిగా, జై మాదిగా, ఇంకోసారి జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. ప్రియమైన నా మాదిగలందరికీ ఒక మాట చెప్తున్నా. ఏంటంటే ఉదాహరణకి ప్రభుత్వము ఒక 10 ఉద్యోగాలు ఇచ్చింది అనుకున్నాం ఎస్సీలకి. 10 ఉద్యోగాల్లో ఇప్పటిదాకా 10 ఉద్యోగాల్లో ఇప్పటిదాకా ఎస్సీలకు 10 ఉద్యోగాలు ప్రభుత్వాలు ఇస్తే 10 ఉద్యోగాల్లో ఇప్పటిదాకా 9 ఉద్యోగాలు మాలోలకే ఉన్నాయి. ఆ గవర్నమెంట్ డాక్టర్ అయినా, గవర్నమెంట్ కలెక్టర్ అయినా, ఎస్పీ అయినా, టీచర్ అయినా, పోలీస్ అయినా, చివరికి హోంగార్డ్ అయినా, ఆ బెల్ కొట్టి అటెండర్ అయినా మొత్తం మాలోలకే ఉన్నాయి. ఏంద్రా అయ్యా మాలోలకే పోతున్నాయి ఏంది, ఎస్సీలు అంటే వీళ్ళేనా అంటే కాదు. దీంట్లో ఒక 59 కులాలు ఉంటాయి. మరి 59 కులాలు పంచుకోవాలి కదా 10 ఉద్యోగాలని. ఒక మాలలో 9 తీసుకుంటే ఒక్కరికే ఒకటి పోతే మరి మిగతా కులాలు వాళ్ళు నశించుకోవాలన్నా, కాలగర్భంలో కలిసిపోవాలన్నా, వాళ్ళ పిల్లలకు చదువుకున్న వాళ్ళకి వద్దా, చదువులు వద్దా, ఉద్యోగాలు వద్దా, గొప్పగా బతుకొద్దా అనేది ఆలోచన చేసి ఓ 30 ఏళ్ల కిందట కృష్ణ మాదిగ అనేట ఆయన ఎంఆర్పీఎస్ మాదిగ దండోరా అని ఒక ఉద్యమం పెడితే ఆ ఉద్యమం ఈ ఆటికి చివరి దశకు వచ్చింది. చివరి మీటింగ్ ఇది. సుప్రీంకోర్టు చెప్పింది 10 ఉద్యోగాలుంటే 10 ఉద్యోగాలు 59 ఉపకులాలు ఏవైతున్నాయో ఎవరైతే అర్హులుంటే వాళ్ళందరూ సమానంగా పంచుకోవాలని చెప్తుంది. ఇక 9 ఉద్యోగాలు తీసుకురా నీకు జాంతా చల్తా నహి ఏంటని సుప్రీంకోర్టు. ఇక జల్లదు నీ ఆటలు దాలో 10 ఉద్యోగాలు మీరు అందరూ సమానంగా పంచుకోవాలి. ఒకసారి ఉద్యోగం వస్తే నీకు లేదు, నీ ఇంటి కాదు, ఇంకో రానోడికి అవకాశం రావాలని సుప్రీంకోర్టు చెప్పింది. ఆ సుప్రీంకోర్టు చెప్పిన దాన్ని తెలంగాణ ప్రభుత్వము అమలు చేయాలనే ఉద్దేశంతో లక్షల డబ్బులు
ఇన్నాళ్ళు ఎవరనుకో కొట్టిన మంది కొట్టిన డబ్బులు ఈ ఒక్కసారి మన వర్గీకరణ అయిపోతుంది. మన పోరగాళ్ళు, మన మనవాళ్ళు, మన పిల్లలు, వీళ్ళకు ఉద్యోగాలు వస్తాయి, వీళ్ళు డాక్టర్లు అవుతారు, మన కళ్ళ ముందు తిరిగే పిల్లలు వీళ్ళు టీచర్లు అవుతారు. ఈ ఒక్కసారి మన కోసం డబ్బు కొడదామరే. ఇంటికి మన పిల్లగాలు వచ్చి మీకు చేతలు 10 రూపాయలు ఇస్తావా, పావులు ఇస్తావా, 10 రూపాయలు ఇస్తావా, ఎంత ఇస్తావా ఇది మనం అందరం కలిసి 3 బస్సులు కట్టుకొని ఈడనే వంట కొట్టుకొని బస్సులలో పెట్టుకొని పోయి మన తరఫున పెద్ద ఊర్లో జిల్లాలో బేతలు పెద్ద ఊరు లేదు, బేతల్లో ఉన్నటువంటి మాదిగోలు ఏ ఊర్లో లేదు. కాబట్టి మన కానికి మనం పోవాలి. మన పిల్లల భవిష్యత్తు కోసం ఇప్పుడు ఏమన్నా నేను పోలీసు ఉద్యోగం చెప్పి 20 ఏళ్ళు అయింది. నాకు ఇది వర్తించదు వర్గీకరణ, నా పోరగానికి కూడా వర్తించదు. ఇప్పుడు ఎవరో ఎంకన ఉన్నాడు, ఆయనకు వర్తించదు, సతీషునుడు వర్తించదు, ఇప్పుడు ఉద్యోగం వచ్చినటువంటి మన మిత్రులు ఉన్నారు వాళ్ళకి వర్తించదు. కానీ ఎవరి కోసం మనం చేసేది ఈ పిల్లల కోసం. మాలోళ్ళు డాక్టర్లు ఉన్నారు, మాలోళ్ళు ఇంజనీర్లు ఉన్నారు, మాలోళ్ళు టీచర్లు ఉన్నారు, మాలోళ్ళు పెద్ద పెద్ద కలెక్టర్లు ఉన్నారు. కానీ మాది కూడా ఒక్కరు లేడా. కానీ ఈ వర్గీకరణ అయితే ఇక ఈడ నిలబడినటువంటి పిల్లగాళ్ళు రేపు టీచర్లు అవుతారు, రేపు డాక్టర్లు అవుతారు, పెద్ద పెద్ద కలెక్టర్లు అవుతారు. కాబట్టి ఈ వర్గీకరణ ఈ పిల్లల కోసం వీళ్ళ భవిష్యత్తు బాగుండాలంటే ఇది ఒక్కసారి 30 ఏళ్ళు కృష్ణమాది అంటే కష్టపడ్డాడు ఈ వర్గీకరణ కోసం. ఆడోళ్ళు, మగోళ్ళు, మాదిగోళ్ళు ఎంతో మంది చచ్చిపోయారు, లాఠీ దెబ్బలలో చచ్చిపోయారు, కాల్పులలో చచ్చిపోయారు, తోపులాట్లో చచ్చిపోయారు. వాళ్ళ ఆత్మశాంతి చేకూరాలన్నా దీనికోసం ఈ వర్గీకరణ కోసం వాళ్ళు చచ్చిపోయారు. మనం ఒక్కరోజు పోలేమా? ఒక్కరోజు బస్సులో పోయి బస్సులు రాలేమా? పోవాలి. అందరూ ఒకసారి జై మాదిగా, వచ్చే నెల 7వ తారీఖు నాడు మనం పోయేది బస్సులు ఈయన అవుతాయి. చాలా ఇంటికి ఒక డబ్బు, ఎన్ని డబ్బులు పట్టుకొని పోవాలి. ఈ ఉద్యోగాలు సాధించేటువంటి ఆ క్రమంలో, ఆ రేసులో మనం కూడా ముందుకి రాగలుగుతాం. అలాంటి చారిత్రాత్మకమైనటువంటి సంఘటన జరగబోతున్న రోజు ఫిబ్రవరి 7వ తారీఖు. కాబట్టి మాదిగ సోదరులు, మాదిగ బిడ్డలు, మాదిగ అన్నదమ్ములు అందరూ కూడా ఈ 7వ తారీఖు జరగబోయేటువంటి ఆ మహత్తర కార్యక్రమంలో పాల్పంచుకొని మన యొక్క బాధ్యతని అందరూ గుర్తెరిగి ఆ కార్యక్రమంలో హాజరు కావాలని నా తరఫున విజ్ఞప్తి చేస్తున్నా. థ్యాంక్ యూ. అందరూ చేయలేపి జై మాదిగా నాతో పాటు జై మాదిగా, జై మాదిగా, మళ్ళీ ఇప్పుడు జై భీమ్ అనాలి. జై భీమ్, జై భీమ్. అందరికీ జై భీమ్. ఒక 2 నిమిషాలే మాట్లాడతా, 2 విషయాలు చెప్తా మీకు. మనకు నచ్చిన బట్టలు కట్టుకుంటున్నామా? ఊంగొడ్రి కట్టుకుంటున్నామా? చాలా చెప్పులు వేసుకుంటున్నామా? అందరు పోయిన కాడికి పోయి నిలబడుతున్నాం కదా. ఒకప్పుడు అది లేదు. మనం చెప్పులు తయారు చేసే కులం మంది. చెప్పులు తయారు చేసిన కులమైనా సరే మనం చెప్పులు తయారు చేసి మనం వేసుకోవడానికి లేకుండా వాళ్ళ ఆంక్షలు పెట్టారు. ఏంది, ఎవడన్నా చచ్చిపోయిన డబ్బుకు మందే డబ్బు ఉంటుంది, పెళ్లిళ్ళకి డబ్బుకు మందే ఉంటుంది. ఏంది, ఊర్లో ఏదైనా కార్యక్రమం అయినా మందే డబ్బు ఉంటుంది. ఇంతకుముందు రస్తాల తిరిగి మన వాళ్ళు ప్రచారం తమకాయ చేసేది కూడా మాది కూడా డబ్బుగా. దేవుడు వెళ్ళాలన్నా మాది కూడా డప్పుకుంటే, కానీ దేవుడి పిల్లకి రానిచ్చినా మళ్ళా రాని. ఎవడన్నా ఉన్నోడు చచ్చిపోతే వాని ఇంటికాడికి పోయి డప్పు కొట్టుగా మన ఇళ్ళకి రానిస్తారా? రాని. కానీ రాజ్యాంగం అనేది బాబాసాహెబ్ అంబేద్కర్ అనేట ఆయన వచ్చిన తర్వాత చెప్పులు కుట్టే జాతి నుంచి వచ్చిన మేము చరిత్ర తిరగ రాయాలని చెప్పిన తర్వాత మనం చెప్పులు వేసుకుంటున్నాము, నచ్చిన బట్టలు కట్టుకుంటున్నాము, అందరూ పోయిన కాడికి గుళ్ళకి పోతున్నాము, బల్లెకి పోతున్నాము, చర్చిలోకి పోతున్నాం, మధ్యలో అంతనే పోతున్నాం అన్నట్టు. అందరు పోయే దారిలో పోతున్నాం, అందరూ దానికి కానీ నీళ్ళు తాగుతున్నాం. అంతే కదా. ఇదంతా ఎట్లా వచ్చిందంటే రాజ్యాంగం వల్ల వచ్చింది. ఈ రాజ్యాంగం వచ్చింది ఎప్పుడు వచ్చింది? 1950 అని దాదాపు ఒక 60-70 సంవత్సరాలు అవుతుంది. ఆ సభ, ఆ పండగ మనకి ఎప్పుడు ఉందంటే ప్రతి జెండా ఉందని చేసుకుంటారు. రేపు 26వ తారీఖు నాడు ఆ పండగని మన ఊర్లో చేస్తున్నాము. మీరు మనకి అంబేద్కర్ బొమ్మ దగ్గరికి వస్తే ఆ రోజు అందరం కలిసి మనం చేసుకున్నారు. ఒకటో విషయం ఇది. ఇప్పుడు రెండోది చెప్తా. అదే రాజ్యాంగం, అదే అంబేద్కరు నా జాతి చదువు లేని జాతి, నా జాతి భూములు లేని జాతి, నా జాతి ఆస్తి లేని జాతి. కాబట్టి వాళ్ళకి నేను కొన్ని రిజర్వేషన్లు ఇస్తున్నా, ఆ రిజర్వేషన్ సమానంగా పంచుకొని తినండి అని చెప్పేసి ఆయన హక్కులు ఇస్తాడు. ఆ రిజర్వేషన్ ఇస్తే ఏమైంది జరిగిందంటే, మాదిగోళ్ళ మనం అంతా ఏడున్నామంటే చెప్పులు కుట్టే కాడే ఆగిపోయినాం, డప్పులు కొట్టే కాడే ఆగిపోయినాం, శవాలను తగలపెట్టే కాడే ఆగిపోయినాం. మనతో పాటు దళితులు ఉన్నటువంటి మానవ సోదరులు ఏం చేశారంటే
వాళ్ళు బైబిల్ క్రైస్తవాన్ని స్వీకరించి బైబిల్ చదువులు నేర్చుకొని ఉద్యోగాలు రిజర్వేషన్లు వాళ్ళు పొందుతుంటారు అన్నట్టు. మనం కూడా కొంత అవగాహన వచ్చిన తర్వాత ఏం జరిగింది, మనం కూడా చదువులలో చదవడం ప్రారంభించిన తర్వాత కలెక్టర్లు వాళ్ళే, డాక్టర్లు వాళ్ళే, ఇంజనీర్లు వాళ్ళే, 7కి పోయినా సరే 10 మంది వాళ్ళు ఉంటే 9 మంది వాళ్ళు ఉంటే మనం ఒక్కళ్ళు ఉంటున్నాం అన్నట్టు. ఇదంతా పసిగట్టి మన వాళ్ళు ఏం చేసిండు, 30 ఏళ్ల కిందట మందకృష్ణ ఏం చేసిండు, అవునా మందకృష్ణ ఏం చేసిండు, అంబేద్కర్ అన్నట్టు ఆయన మహనీయుడు వచ్చి సమానంగా పంచుకోర్రా, దళితులంతా సమానంగా పంచుకుంటారంటే మీరు 9 ఉద్యోగాలు తీసుకొని మాకు 1 ఉద్యోగం ఇస్తారు, ఇది అన్యాయం కదా అని చెప్పేసి ఆయన పోరాటం 30 ఏళ్ళ నుంచి చేసుకుంటూ వచ్చింది. మన సుప్రీంకోర్టు ఏం చేసింది, కరెక్టే, ఈ పోరాటం కరెక్ట్ అయిన పోరాటమే, ఈ వర్గీకరణ అనేది సమానంగా ఉండాలి, సమానంగా పంచుకోరి, మీ రాష్ట్రాలకు అధికారం ఇస్తున్నా అని చెప్పేసి అని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఆ తీర్పిచ్చిన నేపథ్యంలో ఆ సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని 30 ఏళ్లు కృష్ణమాదేవి కష్టపడితే మనం ఒక్కరోజు పోలేము మీటింగ్. నేను చెప్తున్నా ఇక్కడ నిలబడి, నాకు 20 ఏళ్ల కింద ఉద్యోగం వచ్చింది. ఇప్పుడు వచ్చే వర్గీకరణ వల్ల నాకు కానీ నా పిల్లలు కానీ ఉపయోగం లేదు, శైలులు కానీ శైలి పిల్లలు కానీ వర్తించదు, ఈడు సతీష్ కానీ సతీష్ వర్తించదు, వెంకన్న పిల్లలకు వర్తించదు. మరి ఎవరికి వర్తిస్తుంది, ఈ పిల్లలకు వర్తిస్తుంది. ఉద్యోగం లేని నిరుద్యోగ పిల్లలకు ఉపయోగపడుతుంది. ఎందుకు ఇన్నాళ్ళు ఎవరు దెబ్బతిన్నారు, మన పేరు చెప్పుకుని వాళ్ళు దెబ్బతిన్నారు. మన ఉద్యోగాలు మనకు రావాలంటే, మన పిల్లల భవిష్యత్తు మారాలంటే, పెద్ద పెద్ద చదువుల పిల్లలు పోవాలంటే ఈ వర్గీకరణ జరగాలి. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అమలు జరగాలంటే ఏం చేయాలంటే లక్షలాది మందిని కలిసి పోవాలి. సో దాని నేపథ్యంలోనే మన కానుంచి 3 బస్సులు పోతున్నాయి. గుర్తుపెట్టుకోండి అమ్మా, మనం కూలి పని పోతే ఆగరిచిన కూలి పనికి పోతే గత బో పెట్టుకుని పోతాం పోవా, ఏదైనా కార్యాన్ని పోతే 4 పైసలు జైలు పెట్టుకుని పోతాం పోవా. ఇవాళ ఇది అందరికి సంబంధించింది, మన కులాన్ని అందరికి సంబంధించింది. మన ఇంటికాడికి వచ్చినప్పుడు ఇగో అయ్యా నా చేతులు ఇదేది, మన మీటింగ్ కోసం ఆర్డర్ అయ్యా అని చెప్పి తల ఒక పై చేసుకుంటేనే మనం అందరం కలిసి గ్రాండ్గా పోవచ్చు, గొప్ప పోవచ్చు. 100 మంది పోయే కాడ 300 మంది తప్పలేదు. పెద్ద ఊరు మంది సూర్యాపేట జిల్లాలో, ఉమ్మడి నల్గొండ జిల్లాలో అతి పెద్ద గ్రామం బేతోలు అయితే అత్యధికంగా జనాభా మాదిగలు ఉన్న గ్రామం కూడా బేతోలే, మాదిగల ఓట్లు అత్యధికంగా ఉన్నటువంటి ఊరు కూడా బేతోలే. అర్థమైంది కదా. ఇన్నాళ్ళు మన కోసం మనం బతికినాము, ఈ ఒక్కసారి జాతి కోసం బతుకుతాం, అది కూడా మన పిల్లల భవిష్యత్తు కోసం బతుకుతామని మీరు అందరూ రెడీగా ఉండండి. బస్సు ఆ రోజు పెడదామని మీ పక్కన కూడా చెప్పి మీటింగ్ పోవాలమ్మా అని చెప్పి మీ వంత మీకు శాతం ఎంత 10 రూపాయలు ఇస్తావా, 20 రూపాయలు ఇస్తావా, 100 ఇస్తావా, 200 మీ స్తోమతను బట్టి మీరు వచ్చిన పిల్లగాళ్ళకి మీ వంతు మీరు ఇచ్చేయండి. అందరం కలిసిపోయి ఇంకోటి విషయం మర్చిపోయాను, మీకు ఇంత పెద్ద ఊరి మీద ప్రతి ఒక్క కుల భోజనాలు పోయారు. తెలుసుగా మీకు కుల భోజనాలు పోయారు, కార్తీక వన భోజనాలు పోయారు. గౌన్లు పోయారు, సాకులు పోయారు, మంగళాలు పోయారు, కుమ్మరాలు పోయారు, అన్ని వాళ్ళు పోయారు. మన మాదిగలు పోయిరా ఎప్పుడు పోలే. ఎందుకని పోలే, మనమన్నీ ఏడు ఉంటుంది అని అంటే ఈ కాలనీలో ఉన్న వాళ్ళు కాలనీలో మా వరకే, లచ్చిపురం కూడా ఉన్న వాళ్ళు మా వరకు మేమే, ఒంగూరు బజార్ ఉన్న వాళ్ళు మేమే, పైన ఉన్నటోళ్ళు మేమే, ఎవరి వాళ్ళు చూసిన కాదు. ఇప్పుడు మనమంతా కలిసే క్షణము ఆ సమయం వచ్చింది. మనం ఏం చేసినా ఊరి మీద కలిసే చేద్దామని, కలిసే పోదామని, కలిసి ఉంటేనే కలిసి సుఖము. మళ్ళీ అందరు కలిసి ఒకసారి జై మాదిగా, జై మాదిగా, శ్రీ మందాకృష్ణ మాదిగర్ నాయకత్వం, జై మాదిగా, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. Thank you.